బెజ్జంకి అక్కన్నపేటలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ధరణి ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని, అలాంటి తప్పు జరగవద్దని భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్నటువంటి అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూమి అంటేనే ఆత్మ గౌరవమని, అలాంటి భూమి వివాదాలలో ఉండటం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు. 30 సంవత్సరాల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని, అందువల్లే పంచాయతీలు గొడవలు అయ్యాయన్నారు. ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, భూమి బదలాయింపు పారదర్శకంగా ఉండేలా చట్టం తెచ్చామన్నారు. గ్రామాల్లో భూముల పేర్ల మీద పంచాయతీలు ఉండొద్దన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మంచిది కాదని, అలాంటివి జరిగితే జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని కోరారు. భూసిస్తూ ఉంటే తమ భూమి అనేది తెలుస్తుందని కొంతమంది రైతులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. భూములపై అవగాహన ఉన్న వారి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్ లో అందరూ చూస్తుండగా 14th ఈరోజు ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకు ఉన్న సంబంధం పేరు సంబంధం లాగా ఆ విధమైన ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి. అసలు ధరణిలో ఏం సమస్యలు ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? వచ్చినాయో తీసుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రాయాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి పరిస్థితి మారాలని ప్రభుత్వం ఇవ్వాలి. మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి నేను మాట్లాడలేక మీరు అందుకే మళ్ళా మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను ఏర్పడిస్తారు. గతంలో ఊర్లలో ఉన్న భూమి వివరాలు రికార్డు మండలాల మండలాలకెళ్ళి, మళ్ళా తెలంగాణ మండలాల నుంచి జిల్లాల దగ్గరికి, జిల్లాల నుంచి రాష్ట్రంలో